ओम शांति। ओम शांति। ओम शांति। ओम शांति। నేను సహజ పురుషార్థి ఆత్మను. నేను ఆత్మ నా సహజమైన జీవితం ద్వారా నా ఈ ప్రతి అడుగును శ్రీమతం అనుసారంగా వేసేవారిని నిర్మోహి ఆత్మను. ఈ క్షణం నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ సహజ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. శాంతి. ఓం శాంతి. మురళీ డేట్ 12/4/2025. ఈరోజు హెడ్డింగ్ मीठे बच्चे, तुम्हारा यह ब्राह्मण कुल बिल्कुल निराला है. तुम ब्राह्मण ही नॉलेजफुल हो. तुम ज्ञान, विज्ञान और अज्ञान को जानते हो. మధురమైన పిల్లలు, మీరు ఇప్పుడు బ్రాహ్మణ కులానికి చెందినవారు. బ్రహ్మా సే అడాప్ట్ హువా హమ్ సబ్ బ్రాహ్మణ్ బచ్చే. మరి ఈ కులం ఇది శరీరానికి సంబంధించిన కులం కాదు, ఆత్మకి సంబంధించిన కనెక్షన్. మీరు చాలా అతీతమైన వారు. బ్రాహ్మణులైన మీరే నాలెడ్జ్ఫుల్. మీకిప్పుడు జ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఏంటో తెలుసు. జ్ఞానం మొత్తం ప్రాపంచిక జ్ఞానం, విజ్ఞానం పరంధామం నుంచి సత్యుగం వరకు ఆత్మ ఎలా వెళ్తుంది అనే విజ్ఞానం. అజ్ఞానం కంప్లీట్ గా దీనికి ఆపోజిట్ గా అర్థం చేసుకోవడం. ఇప్పుడు మీకు ఈ పూర్తి పరిచయం తెలిసింది. ప్రశ్న: किस सहज पुरुषार्थ से तुम बच्चों की दिल सब बातों से हटती जाएगा? सिर्फ रूहानी धंधे में लग जाओ. जितना जितना रूहानी सर्विस करते रहेगा उतना सब बातें स्वतः दिल हटती जाएगा. राजाई लेने का पुरुषार्थ में लग जाएगा, परंतु रूहानी सर्विस के साथ साथ जो रचना रची उसका भी संभाल करनी है. ఏ సహజమైన పురుషార్థంతో పిల్లలైన మీ హృదయం అన్ని విషయాల నుంచి తొలగిపోతుంది. కంప్లైంట్ ఇస్తాం కదా, నేను మెడిటేషన్ లో కూర్చుంటే నాకు వాళ్ళు గుర్తొస్తారు, ఈ పరిస్థితి గుర్తొస్తుందని కంప్లైంట్ చేస్తారు. మీరు సహజమైన పురుషార్థం గుర్తుపెట్టుకోండి. మీ వ్యాపారాలు చేసుకోండి, కానీ ఇదొక ఆత్మిక సేవ అని భావించి చేయండి. స్వతహాగా దాని మీద మీ హృదయం వెళ్ళదు. రాజ్య పదవి తీసుకునే పురుషార్థం చేయాలంటే ఎంతగా మీరు ఆత్మిక సేవ చేస్తారో అంతగా ఉన్నతంగా వెళ్తారు. ఎట్ ద సేమ్ టైం మీ ఇంట్లో వాళ్ళని కూడా మీరు సంభాలించాలి, ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి. मैं आत्मा सदा इस रूहानी सर्विस में लग जाने की कोशिश करता हूं. ఇదే స్థితి సదా ఉండాలి. जो पिया के साथ है उस पर ज्ञान की बरसात है అని ఒక పాట ఉంది కదా. पिया कहा जाता बाप को. अब बाप के आगे तो बच्चे बैठे हैं. बच्चे जानते हैं
हम कोई साधु सन्यासी आदि के आगे नहीं बैठे हैं। वह बाप ज्ञान का सागर, ज्ञान से सद्गति होता है। ఎవరైతే ప్రియుడితో ఉన్నారు అనే పాట ఉంది కదా, ఇక్కడ ప్రియుడు అంటే ఎవరు? మన తండ్రి. వారి ముందు మనందరం వారికి పిల్లలుగా ఉన్నాం. ఇప్పుడు మనకి తెలుసు, ఎవరన్నా సాధు సంతులు వచ్చినప్పుడు వారి సన్ముఖంలో కూర్చుంటారు, కానీ వారిని తండ్రి అని భావించరు, ప్రియుడు అని భావించరు. బికాస్ అక్కడ ఒక బాడీ టు అ బాడీ కనెక్షన్ అనేది పెడతారు. ఎందుకు? ఆ సాధు సంతులు జ్ఞాన సాగరులు కారు, వారిచ్చే జ్ఞానంతో సద్గతి రాను కూడా రాదు. అంటారు కదా, జ్ఞానం విజ్ఞానం అజ్ఞానం. विज्ञान अर्थात देही अभिमानी बनना, याद की यात्रा में रहना. ज्ञान अर्थात सृष्टि चक्र को जानना. విజ్ఞానం అంటే సోల్ కాన్షియస్నెస్, సోల్ యొక్క పరిచయం. విజ్ఞానం ఆత్మాభిమానిగా ఎలా అవ్వాలి, స్మృతి యాత్ర పరంధామపు యాత్రను ఎలా చేయాలి, ఇది విజ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? కేవలం సృష్టి చక్రాన్ని తెలుసుకోవటం. జ్ఞానం విజ్ఞానం అజ్ఞానం, ఈ విషయాలు మనుషులకి తెలియనే తెలియదు. అందుకే అన్నారు, మీ ఈ బ్రాహ్మణ కులం చాలా అతీతమైనది, దీని గురించి ఎవ్వరికీ తెలియదు. शास्त्रों में यह बातें नहीं कि ब्राह्मण संगम पर होता है. तुम ही जानते हो, प्रजापिता ब्रह्मा होकर गया, उसको आदि देव कहता है. శాస్త్రాలలో ఈ విషయాలు ఎక్కడా రాయలేదు, కానీ ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఆది దేవ్ జగత్ పిత, ఆది దేవి జగత్ అంబ వ కౌన్ హే, यह दुनिया वाले नहीं जानती है. आदि देव ब्रह्मा बाबा, ఆది దేవి జగత్ అమ్మ అనగా మమ్మ, వీరు ఎవరు అనేది ప్రపంచం వారికి తెలియదు. जरूर ब्रह्मा की मुख वंशावली होगा, वह कोई ब्रह्मा का स्त्री नहीं ठहरा, एडॉप्ट करता है, तुम बच्चों को भी एडॉप्ट किया है. ఆది దేవి వారు బ్రహ్మ యొక్క స్త్రీ ఏమి కాదు, పత్ని ఏమి కాదు. ఎలా అయితే మనల్ని పరమాత్మ కోసం దత్తత తీసుకున్నారో, ఇండైరెక్ట్ గా పరమాత్మ పరిచయం ఇస్తున్నారో, వారిని కూడా అలాగే దత్తత తీసుకున్నట్టు. బ్రాహ్మణులైన మనల్ని దేవత అని అనడానికి వీల్లేదు, బికాస్ మనలో అలాంటి దైవీ క్వాలిటీసే లేవు. యహ బ్రహ్మ కా మందిర్ హే, वह भी मनुष्य है ना. ब्रह्मा के साथ सरस्वती भी है, फिर देवियों की मंदिर है, सभी यहाँ की मनुष्य है, मंदिर एक का बना दिया. బ్రహ్మ మందిరాన్ని కడతారు, మరి బ్రహ్మతో పాటు సరస్వతి ఉన్నారు కదా, మరి వారితో పాటు వేరే దేవి దేవతలు ఉన్నారు కదా. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మతో పాటు సరస్వతి యొక్క కనెక్షన్ ఏంటి, మిగతా దేవి దేవతల కనెక్షన్ ఏంటి, మందిరాలు మాత్రం ఒక్క బ్రహ్మదే కట్టారు. ప్రజాపితా కి తో డేర్ ప్రజా హోగా, అబ్ బన్ రహీ హే. ప్రజాపిత అంటే లెక్కలేనంత మంది ప్రజలు ఉంటారు కదా, ఇప్పుడు వారు తయారవుతున్నారు. ब्रह्मा भी बेहद बाबा का बच्चा डरा, उसको भी वर्षा उनसे मिलता है. బ్రహ్మ కూడా అనంతమైన తండ్రి నుంచి వారసత్వం తీసుకుంటారు. ఇప్పుడు మనం కూడా వారి నుంచి వారసత్వం తీసుకుంటున్నాం. ज्ञान तो कोई के पास है ही नहीं, क्योंकि ज्ञान का सागर एक है. वह बाप जब तक ना जाने तब तक सद्गति नहीं होता. జ్ఞానం ఒక్క పరమాత్మ నుంచే లభిస్తుంది. ఎప్పటి వరకైతే మీకు ఈ బేసిక్ పాయింట్ గుర్తుండదో అప్పటి వరకు సద్గతి కూడా దొరకదు. सत्युग को कहा जाता सदगति, कलयुग को कहा जाता दुर्गति, इसलिए रावण का राज्य है. సత్యుగాన్ని సద్గతి అంటాం, కలియుగాన్ని దుర్గతి అంటాం. ఇది ఉన్నదే రావణ రాజ్యం.
సూర్యవంశీ రాజ్యం అంటాం, చంద్రవంశీ రాజ్యం అంటాం. ఇప్పుడు పిల్లలైన మీకు సూర్యవంశీ కులం ఎప్పుడు ఉండేదో తెలుసు, ఎవరుండేవారో తెలుసు. వారే ఇప్పుడు 84 జన్మలు తీసుకున్నారు. ఈ శాస్త్రాల జ్ఞానం ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇదంతా ఇప్పుడు సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్య స్థాపన అనేది జరుగుతుంది. బాబా అలాంటి రాజ్య పదవి ఇవ్వటానికే వచ్చారు కదా. మరి ఇప్పుడు మీరందరూ వానప్రస్థం అవస్థలో ఉన్నారు. వాణి నుంచి అతీతంగా వెళ్ళే అవస్థకు మీరు వెళ్ళారు. మరి ఇప్పుడు ఆత్మిక సేవ చేయాలి. వ్యాపార వ్యవహారాలు చేస్తున్నా, ఇంట్లో వాళ్ళని సంపాదిస్తున్నా, నేను ఆత్మిక సేవ చేస్తున్నాను అనేది ఉండాలి. हे शिव बाबा कहना यह पुकार का शब्द है, तुमको तो शब्द नहीं करना, बाबा को याद करना. శివ్ బాబా, శివ్ బాబా, శివ్ బాబా అని అనాల్సిన అవసరం కూడా లేదు. మీరు అలా అనడం అంటే వారెవరినో పిలవడం. ఇక్కడ మీరు పిలవక్కర్లేదు, వారిని తలుచుకోవాలి. పిలవడము, అరవడము అవన్నీ భక్తి మార్గానికి చెందిన అలవాట్లు. మీరిప్పుడు ఆ అలవాట్లు ఉత్పన్నం చేసుకోవాల్సిన అవసరం లేదు, స్మరించాల్సిన అవసరం లేదు. కేవలం బుద్ధి ద్వారా వారిని తలుచుకోవాలి. పారలౌకిక తండ్రి వచ్చారు, ఆత్మాభిమాని స్థితిని మనకు తయారు చేస్తున్నారు. మరి నేను ఆత్మ అంతటి ఆత్మాభిమాని స్థితిలో ఉండే ప్రాక్టీస్ చేస్తున్నానా? ప్రతిదినం దుఃఖాలైతే పెరిగిపోతూ ఉంటాయి. మరి నేను ఆత్మ కేవలం ఒక్క తండ్రిని స్మృతి చేస్తున్నానా? ఈ నా తలపైన ఉండే పాపాలను భస్మం చేసుకుంటున్నానా? ये नॉलेज बहुत सर्चे अब जितना पुरुषार्थ करे. ఈ నాలెడ్జ్ చాలా సింపుల్. మీరెంత పురుషార్థం చేస్తే అంత పొందుతారు. అంతటి శ్రీమతం లభిస్తుంది. అవినాశి సర్జన్ అయిన పరమాత్మ దగ్గర నుంచి ఏది దాచిపెట్టకూడదు. ధారణ, जितना टाइम मिले उतना टाइम यह रूहानी धंधा करना है, रूहानी धंधे का संस्कार डालना है, पतितों को पावन बनाने की सर्विस करना है. ఎంత టైం లభిస్తే అంత టైం ఈ ఆత్మిక సేవను చేయాలి. ఈ ఆత్మిక వ్యాపారం చేయాలి. ఈ వ్యాపారపు సంస్కారాన్ని మీలో ఇమర్జ్ చేసుకోవాలి. పతితులను పావనంగా తయారు చేసే సేవను చేయాలి. అంతర్ముఖి బన్ భగవాన్ కో యాద్ కన్నా. అంతర్ముఖి ఆత్మాభిమాని స్థితి, ఇంట్రావర్టెడ్ స్టేజ్ గా ఉండి పరమాత్మని స్మృతి చేయాలి. జైసే బాప్ కో అహంకారి నహి, ఐసే నిరహంకారి బన్నా హై. భగవంతుడు ఉన్నతమైన వారు మన కోసం వచ్చారు. వారికి ఎప్పుడు ఐఎమ్ ద హైయెస్ట్ అథారిటీ అనే అహంకారం లేదు. మరి మీరు కూడా అంతటి నిరహంకారిగా అవ్వాలి. వరదానం, మనసా సంకల్ప్ व वृत्ति द्वारा श्रेष्ठ वाइब्रेशंस की खुशबू फैलाने वाले शिव शक्ति कंबाइंड पवर. మనసా సంకల్పాలు మరియు వృత్తి ద్వారా, మనస్సు నుంచి జనరేట్ అయ్యే సంకల్పాలు మరియు వృత్తి ద్వారా శ్రేష్టమైన సువాసన వ్యాపింపచేసే వారే శివశక్తులు, కంబైన్డ్ స్వరూపులు. ఏ విధంగా ఈ రోజుల్లో ఆ స్థూలమైన సువాసనలో గులాబీ సువాసన, చందనం సువాసన, రకరకాలుగా సువాసనలు తీసుకుంటారు. మరి శివశక్తి కంబైన్డ్ స్వరూపులైన మీరు మీ మనస్స సంకల్పం ద్వారా, వృత్తి ద్వారా సుఖం, శాంతి, ప్రేమ, ఆనందపు, అండర్లైన్ చేసుకోండి, సుఖం, శాంతి, ప్రేమ, ఆనందపు సువాసన వ్యాపింప చేయగలగాలి. ఆ విధంగా వ్యాపింప చేసే అశుద్ధమైన వృత్తి కూడా సమాప్తం అవుతుంది. స్లోగన్,
सुखदाता द्वारा सुख का भंडारा प्राप्त होने वाले, यही उसका प्यार की निशानी है. సుఖదాత ద్వారా సుఖపు ఖజానా అనే భండారాన్ని ప్రాప్తి చేసుకోవాలి. అదే వారి ప్రేమకి గుర్తు. ఈరోజు స్వమానం: నేను శ్రేష్టమైన వాయుమండలాన్ని వ్యాపింపచేసే వారిని. I, the soul, spread the fragrance of elevated power. ఓకే, నేను ఎక్కడ ఉన్నా ఎలివేటెడ్ పవర్ ఏంటి? సుఖం, శాంతి, ఆనందం, ప్రేమ నలువైపులా వ్యాపింప చేయగలగాలి. ఓకే, ఒక్కసారి అది ప్రాక్టీస్ చేద్దాం ఎలా అనేది. రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మిక సుగంధాన్ని వ్యాపింపచేసే వారిని. నాలోని ఆత్మికత శక్తి నలువైపులా ఆత్మాభిమాని స్థితిని తయారు చేస్తుంది. ఆత్మికత శక్తి ఉన్నతమైన ఆత్మగా చేస్తుంది. ఆత్మికత శక్తి పరోపకారి ఆత్మగా చేస్తుంది. సదా నేను నా ఆత్మికత శక్తి ద్వారా నలువైపులా శాంతి, సుఖం, ఆనందం, ప్రేమను వ్యాపింపచేస్తూ ప్రతి ఒక్కరికి ఈ కిరణాలు చేరుకునేటట్టు చూస్తాను. ప్రతి ఒక్కరూ ఈ ఆత్మికత శక్తి కిరణాలలో మునిగిపోయి సుఖ స్వరూప ఆత్మగా తయారవుతున్నారు. నేను పరమాత్మ ప్రియ ఆత్మను, సత్యుగి నివాసిని. I, the soul, always try to spread the elevated power of my Father. I, the soul, experience the detached observer stage. I, the soul, experience the power within me and try to generate the same power to every other soul I come into this connection. నేను ఆత్మ. ఆత్మికత శక్తితో నలువైపులా ప్రతి ఒక్కరికి సుఖం, శాంతి, ప్రేమ, ఆనందాన్ని పంచుతూ నలువైపులా అలౌకిక జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. I, the soul, always try to spread the fragrance of purity, peace, and love, which makes my own soul be detached from this world. For the next few seconds, I try to be in a detached stage, a stage which is coming close to my Father,
such a detached stage which makes everyone come close to the Father. Hey, Father, thank you so much for showing me the path of purity and peace. I always try to be in my Father's productive connection so that I spread the fragrance of spirituality to the entire world. Om Shanti, Shanti, Shanti. నేను ఆత్మ సత్యమైన శక్తిని పరమాత్మ ద్వారా తీసుకొని ఆ శక్తిని నలువైపులా వ్యాపింప చేయడానికి ప్రయత్నిస్తాను. ఆత్మిక సేవాదారిని. ఓం